అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు చైనాలో మా హౌస్ క్లీన్ చేయడానికి అయితే ఒక మంచి వాక్యూమ్ క్లీనర్ అయితే కొందామని చూస్తున్నాను. సో మనం లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేద్దామా? మొత్తం ఆన్లైన్ డెలివరీస్ అయ్యేసరికి ఏదైనా ఒక్క ప్రోడక్ట్ చూసి తీసుకుందామంటే అసలు ఫిజికల్ స్టోర్స్ లేకుండా అయిపోయినాయి. షాంఘైలో అయితే ఒకటో రెండో మిగిలినాయి. నేనైతే ఇంక అక్కడికి వచ్చేసిన. సో నేను వచ్చిందేమో వ్యాక్యూమ్ క్లీనర్ కొనుక్కోవటానికి, కానీ రాగానే ఇక్కడ నాకు ఒక వెరైటీ వాషింగ్ మిషన్ అయితే కనిపించింది అనమాట. సో అది తప్పకుండా మీకు అయితే చూపించాలనుకున్నాను. సో ఇందులో హైలైట్ ఏంటంటే మన బేబీస్కి పిల్లలకి కానీ చిన్నగా ఉంటాయి కదా బట్టలు, అవి మనతో వాష్ చేసుకోకుండా సపరేట్గా అందులోనే చిన్న చాంబర్ లాగా అయితే ప్రొవైడ్ చేశారు చూడండి. అందులో మనం డైలీ బేబీ అయితే వాష్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం లేకపోతే నేనైతే ప్రెజెంట్ ఒక 1 వీక్ ఆగి మొత్తం అన్నీ కలిపి వాష్ చేస్తున్నాను. అలా కాకుండా రెగ్యులర్గా అయితే అందులోనే వాష్ చేసుకోవటానికి ఉంది. అంతే మనకి సాక్స్ కానీ అవన్నీ మనకి మురికి పట్టేసి ఉంటాయి. అవన్నీ మిగతా బట్టలతో వాష్ చేసుకోకుండా సపరేట్గా వేరే చాంబర్ లాగా అయితే ఇచ్చారు. సో మనకి ఇందులో కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. అంటే పిల్లలు లేనోళ్ళు మనకు వాషర్తో పాటు ఓన్లీ ఆ సాక్స్ వాష్ చేసుకునేది తీసుకోవచ్చు అంట. అండ్ దీంతో మనకి డ్రైయర్ కూడా ఉంది. పైన వాష్ చేసినవి కింద డ్రై కూడా చేసుకోవచ్చు. కానీ ఇది అయితే బాగుంది కదా, మొత్తం ఆల్ ఇన్ వన్ సెటప్ అయితే ఒక్క చోటే ఉంది. చిన్న చిన్న బట్టలు వాష్ చేసుకోవడానికి సపరేట్ చిన్న చాంబర్ అండ్ వాషర్ డ్రైయర్. మనకి ఆ స్పేస్ కూడా చాలా సేవ్ అవుతుంది ఇంట్లో అయితే. సో నాకైతే స్పెషల్గా మిక్స్ చేయటం అనేది ఇష్టం ఉండదు. సో అందుకోసం ఇది బాగా నచ్చింది. సో చైనాలో దీని ప్రైస్ వచ్చి 2,30,000 అయితే ఉంది. సో ప్రజెంట్ అయితే ప్రైజీగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ కూడా అది చాలా న్యూ ప్రోడక్ట్ కాబట్టి. బట్ ఇక్కడ చాలా డ్రాస్టిక్గా తగ్గిపోతాయి. ఇంక ఈ వాషింగ్ మిషన్ ఎలా యూస్ చేస్తారో అయితే నేను ఇప్పుడు చెప్తాను చూడండి. నాక్ చేస్తే చాలు అదే ఓపెన్ అయిపోతుంది. భలే ఉంది కదా. సో ఇంకొకటి చూపిస్తాను ఇందులో. సో మనం క్లోజ్ చేశాక ఇక్కడే మనకి మొత్తం డిజిటల్ ఇచ్చారనమాట. సో ఈ పైన ఉన్నది వాషర్కి, ఈ కింద ఉన్నది డ్రైయర్కి, ఈ లెఫ్ట్లో ఇట్లా బేబీస్కి వాషింగ్ మిషన్ ఓపెన్ చేసుకోవటానికి, అండ్ ఈ సైడ్ ఉన్నది ఇట్లా ఇన్నర్స్ కానీ సాక్స్ కానీ వేసుకునేది ఓపెన్ చేసుకోవటానికి అనమాట ఇది. సో ఇందులో మనకి చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చారు చూడండి. మనకి ఇక్కడ ఏ కంట్రోల్లోనే అదే చూపిస్తుంది మనకి ఎంత టెంపరేచర్ పెట్టుకోవాలి ఏంటి అని. బేబీ బట్టలకి అయితే ఒకటి, మన టవల్స్కి ఒకటి, అట్లా అన్నీ ఇదే చూపిస్తుంది అనమాట. సాక్స్ కానీ మన ఇన్నర్స్ కానీ ఇవన్నీ వేసినప్పుడు ఎంతసేపు యూస్ చేసుకోవాలి అనేది అయితే ఇక్కడనే చూపిస్తుంది. సో మనకి చిన్న చిన్న బట్టలకు కూడా ఎంత టైం పెట్టుకోవాలి, ఎంత హీట్ ఉండాలి అనేది అంతా కూడా ఆ మెషినే చూసుకుంటుంది అనమాట. సో ఎక్కువ ఆటోమేటిక్గా ఉంది. అండ్ అది ఒక్కొక్కసారి మనం ఆఫ్ చేయడానికి కూడా మనం వాయిస్ కమాండ్ ఇస్తే సరిపోతుంది అనమాట. చాలా అడ్వాన్స్డ్గా ఉంది. సో అందుకే ఇప్పుడు కొంచెం అయితే ప్రైజీగా కూడా ఉంది. సో ఇదండి మన వాషింగ్ మిషన్ అయితే. సో మనం వచ్చిన పని అయితే మెయిన్ వచ్చిన పని ఏంది, వ్యాక్యూమ్ క్లీనర్స్ కదా. సో ఇప్పుడైతే అవి చూడటానికి అయితే వెళ్దాం రండి. నాకైతే ఈ పర్టికులర్ వ్యాక్యూమ్ క్లీనర్ అయితే బాగా నచ్చింది. ఎందుకంటే ఇందులో మంచి వ్యాక్యూమ్ చేస్తుంది అండ్ మాప్ కూడా చేస్తుంది. ఇండియాలో కూడా ఇవి 2 చేసేవి ఉన్నాయి ప్రజెంట్. బట్ ఇక్కడ ఇది ఇంకా అడ్వాన్స్డ్గా ఉందన్నమాట. సో ఇట్లాంటి అడ్వాన్స్ మోడల్స్ అన్నీ ఇండియాలో కూడా తొందరలోనే రిలీజ్ అవుతాయి. సో ఎవరైనా తీసుకునే వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా, అందుకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో చూడటానికి కూడా నాకు ఇది బాగా అనిపించింది. అయిపోతుంది.这个是吗？抹布扫地仪器有。扫地机器人。是的。扫地拖地నేను అతనితో మాట్లాడేది కొంచెం పట్టించుకోమాకండి. ఎందుకంటే నేను వచ్చి రాని చైనీస్ అంతా అతనితో ట్రై చేస్తున్నా. బట్ పాపం బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. తూడ్చేదన్నమాట ఇల్లు. ఇదేమో ఇక్కడ ఈ 2 బ్రష్లేమో వాక్యూమ్ చేసేది. ఇది ఏమైనా దుమ్ము ఉన్నా ఏదున్నా ఇది తీస్తుంది, ఇది తుడుస్తుంది ఇల్లు. మనం ఒకసారి సెట్ చేసుకుంటే మొత్తం అన్నీ అయిపోతాయి మన ఇంటికి అయితే. సో ఇదొక్క మెషిన్ తోటే మనకి ఇల్లు తుడుస్తుంది, ఇల్లు వాక్యూమ్ కూడా చేస్తుంది. సో మనం ఇందులో మన రూమ్ సైజెస్ కానీ మన ఇల్లు సైజెస్ ఇందులో సెట్ చేసామనుకోండి మ్యాప్ అనేది.
సో ఇంకా అదే చూసుకుంటుంది. అండ్ ఇందులో కొంచెం అడ్వాన్స్డ్ కెమెరా కూడా ఉంది. సో దానివల్ల ఏంటంటే ఫర్నిచర్ ఉన్న చోట అది పక్కకి జరగటం కానీ అవన్నీ మంచిగా చేస్తుంది. సో ఇంట్లో 10 మెషిన్లు అనేవి కాకుండా ఒకదాంతో మనకు అయిపోతుంది. సో ఎస్పెషల్లీ వర్క్ చేసుకునే వాళ్ళు ఇంట్లో ఉండరు కాబట్టి వాళ్ళకి మెయిడ్ ఇవన్నీ ప్రాబ్లం అవుతుంది అంటే ఇలాంటి మెషిన్ అయితే కొనుక్కోవచ్చు మంచిగా. ఎవరైనా వాక్యూమ్ కొనుక్కునే వాళ్ళు ఇది లేటెస్ట్‌గా దొరికే మోడల్స్ అయితే కొనుక్కోండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ చాలా చేంజెస్ అయితే వస్తున్నాయి వీటిల్లో. సో మనకి లేటెస్ట్ దాంట్లో అయితే బాగా సక్ చేసే పవర్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇంక ఇతను ఎట్లా క్లీన్ చేస్తదని అయితే నాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. సో ఇందులో ఏంటంటే మనకి వాటర్ ఒకసారి తూడ్చిన వాటర్ మళ్ళీ అది రీయూజ్ చేయదనమాట. సో ఎప్పుడు క్లీన్ వాటర్‌తోనే చేస్తది అని అయితే తను చెప్తున్నాడు. సో చూపిస్తున్నాడు తను 2 ట్యాంక్స్ ఉంటాయని. ఓకే. ఇంగో క్లీన్ చేసుకున్న వాటర్ ఏమో ఇందులోకొస్తుంది. డర్టీ వాటర్ ఏమో ఇందులోకెళ్తుంది. సో ఇంక మనకి ఎప్పుడు క్లీన్ వాటర్ తోటి క్లీన్ చేస్తుంది హౌస్‌ని. ఎప్పుడు డర్టీ వాటర్ ఇంక టచ్ చేయదనమాట. సో అందుకే ఈ మెషిన్ నాకు చాలా బాగా నచ్చింది. మీకెలా అనిపించిందో అయితే చెప్పండి. ఈ వాక్యూమ్ క్లీనర్స్ అన్నీ మనం పక్కా యూజ్ చేస్తామంటేనే తీసుకోవాలి. లేకపోతే అసలు తీసుకోవద్దు. ఎందుకంటే దీని ప్రైస్ వచ్చేసి 30,000 రూపీస్ అయితే చైనాలో పడుతుంది. అంటే ఇండియాలో దాని ప్రైస్ అంతకంటే ఎక్కువనే ఉంటుంది. అండ్ ఇవి మనం ఓన్లీ 3-5 ఇయర్స్ మాత్రమే యూజ్ చేసుకోగలుగుతాము. ఆఫ్టర్ 5 ఇయర్స్ అంత పెద్ద యూజ్ అయితే రావు. ఎందుకంటే అవి చాలా అవుట్డేటెడ్ అయిపోతాయి. సో ప్రెజెంట్ నాది కూడా అదే పరిస్థితి. నేను ఇంతకుముందు కొన్నది ఇంకా యూజ్ చేయలేకపోతున్నాను. స్టేషన్ కూడా చూడటానికి బాగుంది కదా అది. అదే అతనికి వాయిస్తో చెప్పేస్తే అది వెళ్ళిపోతుంది. వాయిస్ కమాండ్ ఇస్తే వెళ్ళిపోతుంది అది. వాయిస్ యాప్ బటన్ మాన్యువల్గా. నేను ఇప్పుడు ఇంకో వాక్యూమ్ క్లీనర్ చూపిస్తాను. ఇది ఇంకా పవర్ఫుల్ సెక్షన్ ఉంది. కాకపోతే ఏంటంటే ఇది కంప్లీట్గా ఆటోమేషన్ కాదనమాట. మనం పట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఇంట్లో మదర్స్కి మాత్రం ఇది అసలు హైలైట్ గిఫ్ట్ నన్ను అడిగితే. ఎందుకంటే ఇది మనం ఏం గట్టి పుష్ చేయక్కర్లేదు. నేను హ్యాండిల్ పట్టుకుంటే చాలు అదే ముందుకు వెళ్ళిపోతుంది. మళ్ళీ మనకి అందులో 2 మోడ్స్ లాగా ఉన్నాయన్నమాట. అది స్లోగా వెళ్ళాలా, ఫాస్ట్గా వెళ్ళాలా, మళ్ళీ మనకి బండలకి ఏదైనా మురికి అట్లా బాగా ఉందనుకోండి స్టెయిన్స్ కనుక అదే అక్కడ ఆగి మనం స్లో మోడ్ పెట్టుకుంటే అదే ఎక్కువ క్లీన్ చేస్తుంది, తుడుస్తుంది, మళ్ళీ వ్యాక్యూమ్ చేసుకుంటుంది. అండ్ ఏంటంటే దీంట్లో స్పెషల్ కూడా బ్రష్ అనేది ఒక్కసారి మురికైంది అనుకోండి అదే ఆటోమేటిక్గా వాటర్తో సర్క్యులేట్ చేసుకొని క్లీన్ చేసుకుంటుందంట. సో ఎస్పెషల్లీ ఇంట్లో ఉండి వాళ్ళకి ఆటోమేటిక్ది వద్దు అనుకుంటే మాత్రం ఇదైతే చాలా అడ్వాన్స్డ్గా ఉంది. అండ్ సేమ్ ప్రైస్లో ఉంది. కానీ నాకు ఇండియాలో అయితే ఎంత ప్రైస్ ఉందనేది అయితే నాకు అంత ఐడియా లేదు. బట్ ఇక్కడ రిలీజ్ అయిందంటే పక్కా ఇండియాకి అయితే వస్తుంది. సో ఎవరైనా కొనాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక ఆప్షన్ కూడా ఉంది, చూసుకోండి. సో మళ్ళీ ఇది మనం క్లీన్ చేశాక బ్యాక్ దాని స్టేషన్లో పెట్టామనుకోండి మాప్ అయితే ఆటోమేటిక్గా క్లీన్ చేసేసుకుంటుంది అనమాట దాంట్లో ఉండే క్లాత్ని అయితే. సో ఎంత తేలిగ్గా ఉందంటే అసలు మనం పుష్ చేసే అవసరమే లేదు, దాని మీద బరువు పెట్టక్కర్లేదు, ఏం లేదు, మంచిగా అదే తీసుకొని వెళ్ళిపోతుంది. కాకపోతే ఏంటంటే ఇది చైనీస్లో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ప్రజెంట్ అయితే. సో మనకి ఇండియాలో రిలీజ్ అయినప్పుడే ఇవి తీసుకోవాలన్నమాట. సో ఎవరికైతే కొంచెం ఎవ్రీడే వాళ్ళ చేతితో తుడుచుకునే అంటేనే సాటిస్ఫాక్షన్ ఉందనుకుంటారు చూడండి, వాళ్ళకైతే డెఫినెట్గా ఈ మోడల్ అయితే చాలా బెటర్ అండ్ బెస్ట్ గిఫ్ట్ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే అసలు మొత్తం కూడా సెట్టింగ్స్ మనం ఒకసారి చేసేస్తే చాలు అదే చూసేసుకుంటుంది. అండ్ మనకి ఏదైనా టఫ్ స్టెయిన్స్ ఉన్నా రిమూవ్ చేస్తుందని అయితే చెప్తున్నారు. కంపారిటివ్లీ ఫుల్లీ ఆటోమేటిక్తో పోలిస్తే ఇదే బాగా ఉంది. బట్ నేనైతే ప్రిఫర్ చేయటం ఫుల్లీ ఆటోమేటిక్. ఎందుకంటే ఇది మళ్ళీ ఒక 1/2 అవర్ అయితే నేను డైలీ పట్టుకొని తిరగాలి. సో ఫుల్లీ ఆటోమేటిక్తో నాకైతే అవసరం ఉండదు.
తన ట్యాంక్లో అయితే వాటర్ పట్టేసి అక్కడ పెడుతుంది స్టేషన్ దగ్గర. సో ఇదండి ఈరోజు మన బ్లాగ్ అయితే. సో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఎలాంటి వ్యాక్యూమ్ క్లీనర్స్ నచ్చుతాయో అయితే తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ డూ ఎంకరేజ్ ద ఛానల్ అలానా ప్రయాణం.